రెండు విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క 17,500 అధ్యక్ష. మొత్తం 70 లక్షల రైతులు లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరొక వైపు రుణమాఫీ గురించి అధ్యక్ష చాలా చెప్పారు అధ్యక్ష. రైతులు కూడా చాలా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష, రుణమాఫీ అయిపోయింది, మొత్తం జరిగిపోయింది అధ్యక్ష. వాస్తవం ఏంది అధ్యక్ష? రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంటుగా ఓన్రి తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాం, 2 లక్షల రుణాలు తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి 2023 డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, ఒకటే పెన్ స్ట్రోక్తో చేసేస్తా అన్నారు. కానీ అధ్యక్ష జరిగింది ఏంది అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ 7 ఎస్ఎల్బిసి పెట్టారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్లో చెప్పారు, ఆ రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముంది ఆయనలా, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష 40,000 కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు, ఎస్ఎల్బిసి 49,500 అన్నది, ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు. మళ్ళా వెంటనే క్యాబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు? 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఏ ఒక్క ఊర్లో అయినా సరే అధ్యక్ష. ఈ రకమైన బుకాయింపు, ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష. పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ. 49,500 కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు 12,000 కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు, రైతు బంధు ఎందుకు అయిపోతుందా, మేమేమన్నా దివానగాళ్ళమా అవులగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో? అందుకే అంటా ఉన్నాం, ఒక పంట కాదు 3 పంటలకు ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. ఆ 3 పంటలకు ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చిండ్రు అధ్యక్ష, అందులో అనుభవదారుడు కాలం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. ఎస్ సార్, కన్క్లూడ్ చేయండి. ఎందుకంటే నేను వేరేమైనా మాట్లాడుతున్నా సార్, సబ్జెక్టే మాట్లాడుతున్నా, రైతు భరోసా మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. అనుభవదారుడి కాలం పెట్టారు, జమాబంద్ అని రాసినారు. మరి అనుభవదారుడి కాలం పెడితే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చెప్పండి దయచేసి. అనుభవదారుడి కాలం పెట్టారు, ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినారు కౌలు రైతుకి ఇస్తాం, రైతు కూడా ఇస్తాం, భూ యజమాని కూడా ఇస్తామని చెప్పినారు. ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి, రైతుకు ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ ప్రకటన ఉంది, నాకు చూపెట్టమంటే చూపెడతా.